పెట్రోల్ డీజిల్ ధరల పెంపు నిరసిస్తూ నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ ఎమ్మెల్యే గంగల బ్రిజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెంచిన ధరలను తగ్గించాలని ఆటో లాగుతూ నిరసన తెలిపారు. అన్ని రాష్ట్రాల్లో కన్నా ఏపీలోనే ఇంధన ధరలు అధికంగా ఉన్నాయని మండిపడ్డారు. చంద్రబాబు, లోకేష్ అధికారంలో లేనప్పుడు చెప్పిన మాటలకు, అధికారంలోకి వచ్చిన తర్వాత చేస్తున్న పనులకు, చెబుతున్న మాటలకు పొంతన లేదన్నారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందించారు. గతంలో ఇదే నారా లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారి కొడుకు తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తీసుకురానికి పాదయాత్ర చేస్తూ ఎక్కడ పెట్రోల్ బంకులు కనిపిస్తే అక్కడ ఇటు ఏలెత్తి చూపిస్తా ఆంధ్రాలో ఎంత ఉంది, తెలంగాణలో ఎంత ఉంది, కర్ణాటకలో ఎంత ఉంది, తమిళనాడులో ఎంత ఉంది, ఇక్కడే ఎక్కువ ఉంది అని బాదుడే అని ఒక కార్యక్రమం పెట్టి ఆ కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మరి ఈరోజు ధరలు పెరుగుతుంటే ఎందుకు మాట్లాడడం లేదు అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు ఈ ఒక్క విషయం కాదు, ప్రతి విషయంలో ప్రజల్ని ఈ విధంగా మోసం చేసుకుంటూ పోతా ఉన్నారు. ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు మీరు గమనిస్తే మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మేము ఎక్కడ కానీ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచము, ప్రజల మీద భారం పడకుండా చూస్తామని ఎన్నికలు అయిపోయిన 10 రోజులు కాలేదు, ఫలితాలు వచ్చి ఈరోజు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచారు. ఇది ఒక రంగానికి కాదు, ప్రతి ఒక్కరికి సంబంధించింది. ఈరోజు ఈవీ కార్లు వాడండి, లేకపోతే ఇంకోటి వాడండి, తగ్గించుకోండి అని అంటే ఎలా తగ్గుతుంది? ఇప్పుడు రైతులు పూర్తిగా రైతాంగం ఈరోజు మెషినరీ మీద ఆధారపడి ఉంది. ఈరోజు కోతలు కావాలన్నా, ఈరోజు వాళ్ళకి పొలాలు దున్నుకోవాలన్నా, నీళ్లు పెట్టుకోవాలనుకున్నా, ఆయిల్ ఇంజన్లు వేసుకోవాలనుకున్నా, దేనికన్నా కానీ ఈరోజు డీజిల్ కావాలా, పెట్రోల్ కావాలా? మరి వాళ్ళందరూ ఎట్లా తగ్గిస్తారు కొరతని? దానికి ఏమన్నా మీరు ఎలక్ట్రికల్ ఇవి వచ్చినాయా? రాలే కదా ఇంప్లాంట్స్ ఇంకా. కాబట్టి ఖచ్చితంగా దీని మీద కేంద్రం చర్య తీసుకోవాలా, ఈ పెరిగిన ధరల్ని వెంటనే తగ్గించాలా.